మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం కార్యక్రమంలో ఎర్రబెల్లితో ఫోటో దిగేందుకు నటుడు బ్రహ్మానందం నిరాకరించారు. అన్న ఒక్క ఫోటో అంటూ చేపట్టుకుని బ్రహ్మానందంను ఆపేందుకు ప్రయత్నించారు ఎర్రబెల్లి. అయితే బ్రహ్మానందం వద్దంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎర్రబెల్లితో ఫోటోకు బ్రహ్మానందం నో చెప్పారంటూ ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి అవమానం అంటూ వైరల్ అవుతున్న వీడియోపై సినీ నటుడు బ్రహ్మానందం స్పందించారు. వాస్తవానికి అక్కడ జరిగింది చాలా క్యాజువల్ విషయం అని తెలిపారు. తమ మధ్య మంచి అనుబంధం ఉందని వివరణ ఇచ్చారు. సాధారణ విషయాన్ని ఏదో జరిగినట్టు సోషల్ మీడియాలో వైరల్ చేశారని వివరించారు. అప్పటికే చాలా లేట్ అయిందని హడావుడిగా ఉన్నానన్నారు బ్రహ్మానందం. అంతలోనే ఎర్రబెల్లి ఎదురయ్యారన్నారు. కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ఫోటో తీసుకుందామని ఎర్రబెల్లి అన్నారని తెలిపారు. నేను ఫోటో వద్దు ఏమి వద్దు అని అక్కడి నుంచి వచ్చేశానని, ఆయనతో ఉన్న చనువుతో తాను చాలా సరదాగా తోసేశానని వివరణిచ్చారు. దాన్ని తానేదో కావాలని చేసినట్లు కొందరు అపార్థం చేసుకున్నారని తెలిపారు. తర్వాత కూడా తమ ఫంక్షన్లో చాలాసేపు మాట్లాడుకున్నామని క్లారిటీ ఇచ్చారు బ్రహ్మానందం. నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటే మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్దే అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగ అనుకున్నారు అన్న ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, అలాంటిది కాదు అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిదేం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేము ఇద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు.